మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్. ఇప్పటికే మెగా డిఎస్సీపై సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక హామీలపై సంతకాలు చేయగా జూలై 1న గత 3 నెలలు డబ్బులు కలిపి 7,000 పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఇక ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తమిళనాడులోని అమ్మా క్యాంటీన్ల స్ఫూర్తిగా గత చంద్రబాబు సర్కార్లో ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లకు విశేష ఆదరణ లభించింది. కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం అందించడంతో పేదలు, కూలీలు, ఇతర వర్గాల వారు కడుపు నిండా తినేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్లను మూసివేసింది. దీనిపై టీడీపీ నేతలు ఎంత మొత్తుకున్నా జగన్ సర్కారు వినిపించుకోలేదు. కనీసం అన్నా క్యాంటీన్ల పేరు తీసేసి రాజన్న క్యాంటీన్ అని పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, పేదల కడుపు మీద కొట్టొద్దంటూ వేడుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న కొన్ని అన్నా క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో గతంలో కొనసాగించిన 183 క్యాంటీన్లను 20 కోట్లతో పురా నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి. క్యాంటీన్లలో ఐఓటీ డివైజ్ల ఏర్పాటు, సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం 7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో 65 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్టు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాతలిచ్చిన విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.